హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం శిల్పారామంకి వచ్చాం. మరి ఎందుకు వచ్చామంటే శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి అన్నమాట. మరి ఊర్లలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు, దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాలన్నీ ఇక్కడ చూపెడతారనమాట. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి, అంటే చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా వెళ్ళేసి ఊర్లలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు సంక్రాంతి ప్రత్యేకత ఏంటి అని చెప్పి తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ అందరినీ తీసుకొస్తారనమాట. సో మరి లోపలికి వెళ్దాం. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని దూతల పాలిటి, మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. జైరీంద్ర రమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి 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 హరి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతని ఉండగా. జై రమారమణ గోవిందో హరి, జైంద్ర రమణ గోవిందో హరి. పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతని ఉండగా. తక్కువేమి మనకు రాముండొకడుండు వరకు. జై రమారమణ గోవిందో హరి, జైంద్ర రమణ గోవిందో హరి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. కామాధన్యుడనైతిని ఓరన్నా, కామాధన్యుడనైతిని ఓరన్నా. జై రమారమణ గోవిందో హరి. ప్రతి సంక్రాంతికి కూడా తలపైన అక్షయ పాత్ర ధరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపంగా భావించేటటువంటి హరిదాసులమైనటువంటి మేము ప్రతి గ్రామానికి వెళ్లి వీధి వీధి తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ ఆ రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు ఇటువంటివన్నీ కూడా పాడుతూ చక్కగా భక్తుల్ని రంజింపజేస్తూ వారు ఈ అక్షయ పాత్రలో భిక్ష వేసినటువంటి వారికి చక్కగా మోక్ష ప్రాప్తిని కలగజేయాలని ఆ యొక్క శ్రీమన్నారాయణుని వైకుంఠ ప్రాప్తి కలగజేయాలని ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆనాడు బలిచక్రవర్తి వామన స్వామి వారిని అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణునే కోరినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, స్వామి
నేను ఎలాగో పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నాను, పాతాళ లోకానికి పంపించేస్తున్నారు. అయితే నా పేరు మీదుగా ఈ భూమి మీద ప్రజలు దాన ధర్మాలు చేయాలి, మంచి పనులు చేయాలి. అలా చేసినటువంటి వారికి మీరు మోక్ష ప్రాప్తిని కలగజేయాలి అని కోరుకోగా, సరే నాయనా, మాసాల్లోకెల్లా ముఖ్యమైనటువంటిది ధనుర్మాసం. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి నేనే తలపైన అక్షయపాత్ర ధరించి గ్రామ గ్రామం ఊరు ఊరు తిరుగుతూ వాడవాడలా తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ ఎవరైతే ఈ అక్షయ పాత్రలో భిక్ష వేస్తారో వారికి మోక్ష ప్రాప్తిని కలగజేస్తాను. వారి పాడి పంటలు బాగుండాలి, పిల్ల పాపలు బాగుండాలి, ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఉండాలి అని దీవించి వెళతాను అని స్వామి వారు మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా హరిదాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపంగా గ్రామ గ్రామం తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. మేము కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా మా తాత తండ్రుల దగ్గర నుండి ఈ హరిదాసు సంకీర్తన చేస్తూ ఉన్నాం. అయితే మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా చాలా వరకు కనుమరుగైపోయాయి కళలన్నీ కూడాను. కానీ అలా కనుమరుగైపోయినటువంటి కళలను మరలా మన భాగ్యనగరంలో శిల్పారామం వారు భావితరాల వారికి తెలియాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ శిల్పారామంలో మమ్మల్ని తీసుకురావడం జరిగింది. జై ఇంద్రారమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాచల వాస హరి, హరి 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 హరి. ఇదేంటంటే దీనికి 2 విద్యలు నేర్పించాలి. కూర్చోమంటే కూర్చుంటుంది, లేకపోతే లెగుస్తుంది, బంద్ అంటే బంద్ కారు. అయితే దీని వెంటనే బంద్ చేయండి. ఇప్పుడు దీని ముందు బంద్ చేయాలంటే దీనికి ముందు 2 మంత్రాలు నేర్పించాలి. ఆ బొమ్మ అదంతా కదా అలా పైకి లెగుస్తుంది, కింద పడిపోతుంది. లేపండి, దాని ముందు మంత్రం నేర్పించాలి. మనం ఏమన్నా మంత్రగాళ్ళమా కాదు కదా, అది అంతర్ కదా ఎలా లేస్తుంది. లేకపోతే నేను చేసి లేపిస్తాను. లేచింది చూసారా? అలా లేకపోతే విద్య కాదండి, అది అంతగా పైకి లగలేదు. ఇప్పుడు దీన్ని ఇక ఈ తాడు మీద నడిపిస్తాను. నడిపించండి. ఇగో నడవమ్మా. అలా ఏంటి? అలా నడవదు ఇది. ఇగో ఇప్పుడు నడుస్తుంది. అమ్మ బొమ్మ దిగు, దిగమ్మా, అమ్మ దిగు. కొంచెం మొత్తం చుట్టాలాగా కాస్తాగా దిగు దిగు దిగు. దిగిపోయిందా? ఇప్పుడు దిగింది కాదు, అలాగే పైకి ఎక్కాలి. పైకి ఎక్కాలి. నువ్వు గట్టిగా డప్పు కొట్టు. ఇది కూడా పడివా? నువ్వు కూడా తీసుకొచ్చా? ట్యాంగా. ఇదేమిటంటే అన్నారు. అవును, ఇంగ్లీష్ లో కోకోనట్, సంస్కృతంలో నారికేలం, నారికేలం, తెలుగులో కొబ్బరికాయ బొర్ర. కొబ్బరికాయ బొర్ర పంతులు గారి దగ్గర ఉంటే దేవుడు కొట్టే కొబ్బరికాయ. కొబ్బరికాయ మన ఇంట్లో ఆడవారి దగ్గర ఉంటే పచ్చడి చేసే కొబ్బరికాయ. అవును, మన దగ్గర ఉంటే విద్యలు చేసే కొబ్బరికాయ. కొబ్బరికాయ చక్కని విద్యలు నేర్పారు. ఏ విద్యలు నేర్పారండి? ఇదేమిటంటే అగో తాడు మీద అలా ఉండిపోయిందండి. పైన పట్టుకున్నారు, వదిలేస్తే పడిపోతుంది. పడిపోకుండా పట్టుకోకుండా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే దీనికి అమ్మవారి మహిమతోటి అదిగో తాడు మీద ఏదో జిగురా గానీ మెలక గానీ ఏదో పెట్టారు. ఏం పెట్టలేదండి. అమ్మ కొంచెం దిగు, కొంచెం దిగు. పశువులు కూడా పెడతాము, అరటిపళ్ళు పెడతాము, కొబ్బరికాయలు పెడతాము, చేతుల్లో సారు పెడతామమ్మా. కొంచెం దిగు, కొంచెం దిగు, అది మొత్తం దిగు. ఈసారి సరాసరి సరాసరిగా మొత్తం దిగిపోమ్మా. సరే
ఇక్కడ నుండి చెప్పమంటారా? దీన్ని ఏమిటంటే దేవర వేషాలు అని అంటారండి. మరి దేవర వేష ప్రత్యేకత ఏమిటంటే మరి పొద్దునే లేచి అమ్మవారికి నమస్కారం చేసుకొని అలాగే పండగలకి గ్రామాలకు వచ్చినటువంటి అల్లులకు కానివ్వండి మరి అలాగే కూతురు కానివ్వండి వాళ్ళందరూ కూడా మళ్ళీ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పి అమ్మవారికి ప్రార్థించి వాళ్ళకి నమస్కారం చేసుకునేదే ఈ దేవర వేష యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో మాది రాజమహేంద్రవరం అక్కడ నుండి ఇక్కడికి రప్పించి మరి ప్రత్యేకించి ఈ సనాతనమైనటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ ని ఈ భావితరాల వారికి తెలియపరచాలని చెప్పి మన స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మరి మమ్మల్ని అందరూ కూడా విభూతి బ్రదర్స్ అంటారండి. మాది రాజమహేంద్రవరం అక్కడ నుండి ఇక్కడికి రప్పించి ఈ ప్రదర్శనలన్నీ కూడా పట్టణం వారికి తెలియపరచాలని చెప్పి మరి భావితరాల వారికి తెలియపరుస్తున్నారు. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకున్నామండి. అంబరావ జగదంబారావే ఆ బంబరవేణి బాలారావే అఖిలాభికి మా పాలికి రావే కృపగా ఉండవే అగ్నిదేవర జయం 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 కలుగుతుంది. సాదేవర పూజ కలుగుతుంది. కరుణక్షామని కలిమి కలుగుతుంది. బంధువుల బంధువు అవుతుంది. అయ్యా ఒక శ్లోకాన్ని చెప్తున్నాను, ఒక వృత్తాన్ని చెప్తున్నాను. 6 నెలలకున్నవాడు అమ్మ మగని, లబ్ధిలో దాగున్నవాడు అక్క మగని, నమ్మిన అమ్మ సవసి శివుడు దయచేసి సర్వదా రక్షించుగాక. 6ని వద్దన్నవాడు భీష్ముడు, భీష్మాచార్యుల తల్లి గంగ, గంగ పెనిమిటి సముద్రుడు, సముద్రంలో భయము చేత దాగి ఉన్నవాడు మైనాయకుడు, మైనాయకులు అప్పచెల్లుడు పార్వతి, పార్వతి విభుండు ఈశ్వరుడు, ఈశ్వరుని నమ్మి కొలచిన వాడు రావణేశ్వరుడు, రావణ బ్రహ్మ హతమ చేయాల్సింది సీత, సీతకు మాత భూదేవి, భూదేవి సవతి లక్ష్మీదేవి. అటు లక్ష్మీదేవి మీ అందరికి సిరులనిచ్చి ఈ ఒక సంక్రాంతి నాడు సకల సౌకర్యాలు కలుగు చేయాలి, కనుమ నాడు కలిమి కలుగు చేయాలి, మరి భోగి నాడు భోగాలు కలుగు చేయాలని ఈ బుడబుక్కల వాడు శుభం జయం 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 అంబరావ జగదంబారావే పంబరవేణి బాలారావే అఖిలాభికి మా పాలంటున్నావే కృపగలిగి ఉండవే అగ్నిదేవరా. అంబరావే జగదంబారావే పంబరవేణి బాలారావే. ఓం భగవతి మహాంకారవేణి అంబ శాంభవి చంద్రమౌళి రమణాచార్య భవానీశ్వరి వామాక్షి మహిషాసుర ప్రథమని వాగ్మాతరి సుందరి దుర్గా శుంభని శుంభదేచ్చదమని దౌర్భాగ్యం ఇచ్చేదని చిద్రూపి ఫలదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి జయం 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 కలుగుతుంది. సాధ్యవర మహారాజా జయం కలుగుతుంది జయం కలుగుతుంది. మమ్మల్ని బుడబక్కల వారంటారు, మమ్మల్ని బుడబక్కల వారంటారండి. ఈ బుడబక్కల వారంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే బుడబుక్కల వేషాన్ని ధరించి ఆనాడు మరి సంతానం లేనటువంటి ఆనాడు దశరథ మహారాజుకి నీవు సంతాన భాగ్యం కలుగుతుంది, పుత్రకామేష్టి యాగం చెయ్యి అని చెప్పి మరి ఆ శ్రీమన్నారాయణుడే బుడబుక్కల వేషధారి వచ్చి చెప్పినట్లుగా ఈనాడు మనకి గ్రంథాలు కూడా ఆధారంగా ఉన్నాయి. కనుక ఎంతో సాంస్కృతిక కార్యక్రమాలైనటువంటి ఒక మరి బుడబుక్కలు, హరిదాసులు, కొమ్మదాసరి, పిట్టల ద్వారా మరి ఇవన్నీ కూడా సనాతనమైనటువంటి కళలు. ఇవి చాలా వరకు అడుగంటిపోతున్నాయి. మరి ఈ శిల్పారామం వారు ప్రత్యేకించి మరి అవకాశం కల్పించి మరి పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేసి మరి పల్లెకి వెళ్ళక్కర్లా మన పట్టణంలోనే పల్లెని చూడొచ్చు అనే విధంగా ఈ ఒక కార్యక్రమాలని మీ ముందు తీసుకురావడం జరిగింది. మాది రాజమహేంద్రవరం అండి. మాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి మరి అధికారులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాము. తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము చూస్తుడు, తల తండ్రే తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకోయమ్మ పలుకు. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరిగింది చెబుతాను. పంచదార మాదిరిగా తీయగా ఉంటుంది, బెల్లం మాదిరిగా తీయగా ఉంటుందండి, పచ్చిమిరకాయతో కారంగా ఉంటుంది. చూసారా ఎలా చెప్పానో? సోది చెబుతానమ్మ సోది. పెళ్లి కానోళ్ళకి పెళ్ళి అవుతుందని చెబుతాను, పెళ్ళైనోళ్ళకి పిల్లలు పుడతారని చెబుతాను, పిల్లలున్నోళ్ళకి ఆడబిడ్డలున్నోళ్ళకి మగబిడ్డ పుడతాడని చెబుతానే తల్లి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నది చెబుతాను. ఈ శిల్పారామంలో చక్కగా అందరూ వచ్చి ఎవరికేం కావాలో చక్కగా అడగండే తల్లి. ఎరుకులోయమ్మ ఎరుక. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను.
సోదోయమ్మ సోది. మీ స్పెషాలిటీ చెప్పండి. మమ్మల్ని సోదమ్మ అంటారండి. మేము రాజమహేంద్రం నుంచి వచ్చాము. ఇక్కడ ఈ శిల్పారామంలో చాలా చక్కగా అద్భుతంగా కళలు ఎన్నో ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో చక్కగా కనిపించేటువంటి కళలు ఇవన్నీ కూడా ఇప్పుడు పట్నంలో ఉన్న వాళ్ళకి, పల్లెటూరులో వెళ్ళలేని వాళ్ళకి చక్కగా మన శిల్పారామం వాళ్ళు ప్రతి ఒక్క వేషధారణ ఏంటి అసలు ఇప్పుడు మాకు తెలిసినటువంటి మా పిల్లలకి తెలియనటువంటి కల్చర్లో ఉన్నారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా టీవీల్లో మొబైల్స్లో బాగా బిజీ అయిపోయారు. అందుకని ఇప్పుడు వాళ్ళకు కూడా అందరికీ తెలియజేయడానికి మన శిల్పారామం వాళ్ళందరూ కూడా చక్కగా ఇలాంటి వేషాలన్నీ పెట్టించి దీని పేరు ఏంటి, ఈ వేషం పేరు, ప్రతి ఒక్క వేషం పేరు చెప్పి నాది సోదమ్మ వేషం అండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎరుకుల వేషంతో వచ్చేటువంటి వేషం అండి మాది. ఇలా అందరూ సోది చెప్పించుకొని చక్కగా అందరూ పిల్లలతో పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ అందరూ ఫోటోలు దిగుతూ వీడియోలు తీస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శిల్పారామం వారందరికీ కూడా నా ధన్యవాదాలు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను సార్ మీ తుపాకీ రాముడినండి. మరి ఈ సంక్రాంతి నాడు అందరూ కూడా సకల సౌభాగ్యాలు కలగాలి, భోగి నాడు భోగభాగ్యాలు కలగాలి, కనుమ నాడు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతూ మరి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలండి. మన శిల్పారామంలో మరి టిఫిన్లు చేస్తుంటారు, చాలా మంది టీలు తాగుతుంటారు. ఆ కప్పులన్నీ ఆ ప్లేట్లన్నీ డస్ట్బిన్ లోనే వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మరి మా డబ్బులేండి లండన్ దొరగారు మన గేట్ బయట ఆగిపోయారు. మరి ఆయన లోపలికి రావాలంటే మనందరం కూడా స్వచ్ఛ భారత్గా ఉండాలి కదా. స్వచ్ఛ భారత్ అంటే అదేదో గాంధీ గారు వచ్చి చేయరు కదండి, మనమే చేసుకోవాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మా ఆవిడలాగా చాలా శుభ్రంగా ఉండాలి. అసలు అయ్యా బాబాయ్ మా ఆవిడ చాలా శుభ్రంగా ఉంటుందండి. అసలు మా ఆవిడ పొద్దునే లేచి లేవగానే 10 సార్లు సొంత ఊరు శబ్దం మొహం గడిగేస్తుంది. అదేనండి టీవీలో చూపిస్తుంటారే పసుపు చందనం గులాబీ రేఖలతో సొంతూర్ 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 సొంత ఊరు శబ్దంతో మొహం గడిగేస్తుంది. అలాగే 20 సార్లు జుట్టు బరబర దువ్వేస్తుంది. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జుట్టు గుర్రం తోకంతుండేది, ఇప్పుడు ఎలక తోకంత అయిపోయింది. ఎందుకని? జుట్టు దువ్వి ఊడిపోయింది. అలాగే కట్టిన చీర కట్టకుండా కళామందిర్ చీరలు 40 చీరలు కట్టేస్తుంది. కానీ నెలకొక్కసారి స్నానం చేస్తుంది. ఇదే పొదుపు అంటారా? నీటి పొదుపండి. ఎలా ఉండాలో చెప్పండి, మీరే చెప్పండి. ఎలా ఉండకూడదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి నాడు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ తుపాకీ రాముడు, మీ అన్నయ్య, మీ తాతయ్య, మీ మనవడు, మీ యొక్క మరి మీ అభిమాని. దయాలో నాని పేరు హరహర మహదేవ, హరహర మహదేవ, మహాదేవ శంభో శంకర పార్వతీ పతి హరహర మహాదేవ. ఇక్కడ దయచేసిన వారు తమరెవరు తమ వృత్తాంతం మీద సమిశ్రమగా సెలవిమ్ము స్వామి. స్వామి శిల్పారామం హ్యాపీ భోగి, అందరికీ హ్యాపీ పొంగల్. ఈ శిల్పారామంలో మన శిల్పారామం వారు కళాకారులను పోషించాలి, కళాకారులను ఆదరించాలి. కళ కోసమే కాదు ప్రజల కోసం అన్నారు గరికపాటి రాజారావు గారు, భారత రాజమహేంద్రవరం. కాబట్టి ఇటువంటి మన శిల్పారామం వారు మరుగుపడిపోతున్నటువంటి కళాకారుల్ని పైకి తీసుకొస్తూ వారిని పోషిస్తూ భావితరాల వారికి కళ కోసం తెలియాలని మన టీవీల ద్వారా కూడా మన టీవీల వారు కూడా ఛానల్ వారు చక్కగా అందరికీ తెలియపరుస్తున్నారు స్వామి. అయితే తమరు ఒకసారి ఆ గంగమాత్రం ఒకసారి జరిపిస్తే చూపించారు స్వామి. కోటిపల్లి సోమన్న, కోటిపల్లి సోమన్న, హరహర మహదేవ, శ్రీశైలం మల్లన్న, హరహర మహదేవ,
హర హర మహదేవ హర హర మహదేవ అయ్యలో నీ పేరు హర హర మహదేవ 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 అంటే జంగమదేవరంటే పరమేశ్వరుడు, సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు జంగమదేవరగా అవతారాన్ని దాల్చి 12 సంవత్సరములు భిక్షాటన చేసి కాశీ వచ్చి అన్నపూర్ణాదేవిని స్తుతించి అన్నపూర్ణాదేవి ఇచ్చిన అక్షయ పాత్రను పట్టుకుని అక్కడ కాశీలో వెలసాడు స్వామి అనేటటువంటి స్థల పురాణాలు చరిత్రలు చెబుతున్నాయండి. అప్పుడు పరమేశ్వరుడు జంగమదేవరగా అవతరించాడు కాబట్టి ఈ జంగమదేవర అన్న పాత్ర అప్పటి నుంచి వస్తుందండి. నెలగంట పెట్టిన కాడి నుంచి కూడా నెల రోజులు కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మరి ఇంటింటికి కూడా వచ్చి ఈ శంఖాన్ని పూరిస్తూ చక్కగా వారి పెద్దల్ని వారందరిని దీవిస్తూ వారిచ్చే బహుమానాలు పుచ్చుకుంటుంటారు. ఇది మన భారతీయ సాంప్రదాయ సనాతనమైన కళలు. జంగమదేవర, బుడబొక్కలు, హరిదాసులు, పిట్టల దొర, భట్రాజులు ఇవన్నీ కూడాను మన భారతీయ సాంప్రదాయ సనాతనమైన కళలు. కానీ మారుమూల ప్రాంతాల్లో కొంతమంది టీవీలకి సీరియలే స్వర్గము, సీరియలే ఇల్లు, సీరియలే సరస్సు అనుకుంటున్నారు చాలా మంది. అయ్యా కానీ కళలు కూడా ఉన్నాయండి. రామదాస్ గారు చెప్పారు అంతా రామమయం అన్నారు. కానీ ఇప్పుడు అంతా టీవీల మయం, సీరియల్ మయం, టచ్ ఫోన్ మయం అయిందండి. కానీ టచ్ ఫోన్లు ఈ సినిమా టీవీలు రావడానికి కారణం తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథలు, నాటకాలు. మనకు 64 కళలు ఉన్నాయి భారతీయ సాంప్రదాయంలో. ఈ కళల వల్లే ఈనాడు టీవీలు వచ్చినా, సినిమాలు వచ్చినా, సెల్ ఫోన్ టెక్నాలజీ వరకు రావడం కారణం ఈ కళల వల్లే. మన శిల్పారామ వారు ఈ కళల కోసం భావితరాల వారికి తెలియపరుస్తూ కళాకారులు పోషిస్తున్నారు. ఈ టీవీ ఛానల్ ద్వారా మా అందరూ కూడా తెలియపరుస్తున్నారు. టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. శిల్పారామ వారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభోరి శివ మహేశ్వర ఈశ్వర సర్వీశాన శంకర చంద్రశేఖర భూనీశో కంఠ పరిశో గిరీశో పునః మృత్యుంజయ కృతవాసన పినాకి ప్రమదాధిప. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. అసలు ఈ సంక్రాంతి పండుగ అనేది భావితరాల వారికి చాలా ఉపయోగకరం. ఏంటంటే పై చదువులు చదివి చిన్నల్ని పెద్దల్ని కూడా పై చదువులు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మన పూర్వ ఆచారాలు, పూర్వ పద్ధతులు ఎవరికి తెలియట్లేదండి. ఆ పూర్వ ఆచారాలు, పూర్వ పద్ధతులు తెలియాలని చెప్పి ఈ యొక్క శిల్పారామం యొక్క సార్ గారు మరియు మన మేడం గారు పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా సంక్రాంతి సంబరాలు చేయించాలి, జరిపించాలని ఒక సదుద్దేశంతో ఈ శిల్పారామం వారు తీసుకున్న ఉద్దేశం అండి ఇది. అయితే వాళ్ళ పిల్లలకు కూడా ఇది తెలియట్లేదండి. ఈ సంక్రాంతి పండుగ అంటే ఎలాగుంటుంది, దీని విశిష్టత ఏంటంటే తెలియట్లేదు. అందుకని ఓహో హరిదాసులు అంటే ఎలాగుంటారా, భోగి మంటలు అంటే ఎలాగుంటాయా, గంగిరెద్దులు అంటే ఎలాగుంటాయా, దేవర వేషాలు అంటే ఎలా ఉంటాయా, బుడబొక్కల వారంటే ఎలాగుంటారా. మా చిన్నతనంలో మా నాన్న వాళ్ళు చూసేటప్పుడు మేము చూసేవాళ్ళం. మా పిల్లలకి తెలియదు కదా అనుకున్నాం. కానీ ఈ శిల్పారామం వారి యొక్క అవగాహనతో మా పిల్లలకు, మా పిల్లలకు కూడా ఇది తెలిసే అవకాశం చాలా బాగుంది. చాలా బాగా కల్పించారు. ఇప్పుడు ఏ ఇళ్ళ కాడ చూసిన స్టిక్కర్ ముగ్గులు, మామూలుగా వాటర్ పైపులతో గుమ్మాలు కడుగుతున్నారండి. పేడతో కళ్ళాపేసి రంగురంగులు ముగ్గులు పెట్టి, రంగవల్లులు పెట్టి అందంగా అందులో గొబ్బెమ్మ పెట్టే రోజులు చాలా రోజులు. అది పూర్వం రోజులండి. ఇప్పుడు అన్నీ కనుమరుగైపోయాయి. ఇటువంటివన్నీ కూడా మన శిల్పారామంలోని ప్రతి ఒక్కరూ కూడా చేస్తుండడం, అలాగే మన శిల్పారామం మేడం గారు కూడా ఇవన్నీ చేపించడం ద్వారా పిల్లలకు, వారి పిల్లలకు కూడా బాగా ఇవన్నీ తెలుస్తున్నాయి. పల్లెల్లో కాకుండా పట్టణం వాసులకు కూడా ఇది పల్లెటూరు వాతావరణం, చక్కనైనటువంటి గంగిరెద్దులు, చక్కనటువంటి హరిదాసులు, చక్కనటువంటి బుడబొక్కల వారు, వీరందరూ కూడా బాగా అందరూ చేస్తున్నారండి. ఇదొక్క ఈ విశిష్టత, ఈ విధానం ఎంతో బాగా పిల్లలకు, వాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఇలా వేసుకొని చూపించడం కూడా మాకెంతో ఆనందంగా ఉంది. మరొకసారి
భోగి సంక్రాంతి కనుమ తరపున ఈ మీ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.